7 వ్యక్తులు చనిపోతే మీకు ఆటల కింద ఉందా అని అడుగుతున్నా. అదే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్న క్షతగాత్రుల్ని పరామర్శించడానికి వెళ్తే ట్రాఫిక్ క్లియర్ చేయరు, కావాలని తీసుకొచ్చి ట్రాఫిక్ని అంతరాయం పెడతారు. అంటే ఇది ఎక్కడ అన్యాయం అడుగుతున్నా. ఒక ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు ప్రజలకు ఏం జరిగిందో బాగోగులు తెలుసుకోవడానికి వెళ్తే అక్కడ వెళ్ళనివరా? ఏ రకమైన అడ్డంకులు చేస్తూ ఉన్నారు. ఇది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము, ఇదేమి హిట్లర్ పరిపాలన కాదు. అదొకసారి తెలుసుకోండి చంద్రబాబు నాయుడు గారు. మీరు ప్రజల్ని మోసం చేసి మీరు ఇవాళ ఈ అధికార పీఠంలో కూర్చున్నారు. ప్రతి మహిళకి 18,000 ఇస్తాము, ప్రతి పిల్లలకి 15,000 ఇస్తామని మీరు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ మోసం చేసి ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారు. అది మీ గొప్పతనం కాదు, అది మర్చిపోబాకండి. ఇవాళ ప్రజలకి ఇంత తీరని అన్యాయం చేస్తే ప్రజల పక్షాన్ని నుంచుని పోరాడతాము, ప్రజల పక్షాన్ని నుంచుని నిలదీస్తామనేది మర్చిపోబాకండి. ఇంత దారుణమైన ఘటన నిజంగా ఒక చీకటి రోజు కింద ప్రతి ఒక్కళ్ళు కూడా పరిగణించాలి. ఒక క్రౌడ్ మేనేజ్మెంట్ చేతకాని ఈ ప్రభుత్వం ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత. పుష్కరాల్లో 29 మందిని చంపేశారు. నేను ఈ రకమైన స్టేట్మెంట్ కూడా నేను ఇస్తున్నాను. ఇక్కడ నిన్న తిరుపతిలో కూడా మీరు చేతులారా మీరు చేసిన అన్యాయానికి చనిపోయారు. దీనికి ఇమ్మీడియట్గా సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితో కానీ, లేకపోతే నిన్న మా బొత్స సత్యనారాయణ గారు చెప్పారు, హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు సుమోటోగా తీసుకుని దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరిపి దీనికి బాధ్యులు ఎవరున్నారు వాళ్ళని శిక్షించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. నాకు ఒకటి అర్థం కాలేదండి.